ఇప్పుడు మనకి చూసుకుంటే ఎస్టీడీ ఇన్ఫెక్షన్స్ అనేవి రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. అంటే డయాబెటిక్ ఎలా పెరుగుతుందో సో ఎస్టీడీ ఇన్ఫెక్షన్స్ కూడా పెరిగిపోతున్నాయి. అంటే ఎస్టీడీ ఇన్ఫెక్షన్స్ అంటే ఏమనుకుంటున్నారు? లైక్ ఎస్టీడీ ఇన్ఫెక్షన్స్ అంటే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్, అంటే అసురక్షితమైన లైంగికంగా వచ్చే వ్యాధులు అని అర్థం. అంటే మల్టిపుల్ పార్ట్నర్స్తో సెక్షువల్ ఇంటర్కోర్సెస్కి వెళ్ళడం అండ్ సెక్షువల్ హైజీన్ లేకపోవడం, సెక్స్కి వెళ్ళే ముందు ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోకపోవడం, సో వీటి వల్ల వచ్చే ఈ సుఖ వ్యాధులు, సుఖ వైరస్లు అంటారు. సో ఇప్పుడు ఈ వైరస్లు అనేవి ఎక్కువగా ఉన్నాయి సొసైటీలో. సో అసలు ఈ ఎస్టీడీ డిసీజెస్ రావడానికి ఏంటి రీజన్స్ అండ్ ఇవి ఏ విధంగా వస్తాయి, మనకి ఈ సుఖ వ్యాధుల వల్ల వచ్చే ఈ వైరస్లు అండ్ వీటిని వచ్చిన తర్వాత ఎటువంటి టెస్టులు చేయించుకోవాలి, సో ఇవి మనకి పూర్తిగా క్యూర్ అవుతాయా, లేదు అంటే వచ్చిన తర్వాత మన బాడీలో ఎన్ని రోజులు ఉంటాయి, సో ఇవి మన ప్రాణానికి హానికరమా, సో వీటికి ట్రీట్మెంట్ ఉంటుందా, వీటికి ట్రీట్మెంట్ ఉండదా, అసలు ఏంటి అని చాలామంది కొంచెం డైనమాలో ఉంటున్నారు, భయంతో కూడా చాలామంది ఉంటున్నారు. సో ఎస్టీడీ డిసీజెస్ అంటే అండి సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్.